హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెసిపీని ఎలాంటి సాసులు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనకు పాస్తా రెసిపీకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే, 1 కప్పు వరకు పాస్తా తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు వరకు పచ్చి బఠానీలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి 1 కప్పు పాస్తాకి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకుందాం. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని 1 కప్పు పాస్తాని ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పాస్తా ఉడకడానికి కనీసం ఒక 10 నిమిషాల టైం అయినా పడుతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ పాస్తా అనేది ఉడికిపోయినట్టే ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం. అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీలను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ పూర్తిగా ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిటికెడు ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పాస్తా ఉడికించేటప్పుడు మనం వేసిన సాల్ట్ అనేది రుచికి సరిపోదు, కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఈ మసాలాలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తాని మసాలాలు మంచిగా పట్టేలా పూర్తిగా కలుపుకోవాలి. చూడండి, మనకు పాస్తా అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి సాసులు వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనం ఈజీగా పాస్తా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ టైప్గా ఈ పాస్తాని మనం పెట్టవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమే. ఈ విధంగా చేస్తే ఎవరైనా తినాల్సిందే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.